భావనతో చిన్నతనంలోనే ఉద్యమాల్లోకి వెళ్ళినాం. తర్వాత అనుకోకుండా పాలిటిక్స్ లోకి వచ్చినాం. ఇది ఒక పెద్ద ప్రపంచం, కానీ ప్రపంచాన్ని ప్రపంచంలా కాకుండా నా ఫ్యామిలీగా చూస్తా. నిన్నటి వరకు నేను నా నియోజకవర్గానికి పరిమితమై, నా నియోజకవర్గమే నా ఇల్లు, నా ప్రజలే నా కుటుంబం అనేటువంటి భావనకు, మీకు తెలుసు కరోనా కాలంలో గాని లేదా చిన్నతనంలోనే జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడి పనిచేసినటువంటి వాళ్ళం. అప్పుడు ఏ రూపంలో ఎక్కడో చనిపోయి ఉంటే ఎవరికి తెలిసేదాన్ని కాదు, కానీ ఇది నాకు సెకండ్ లైఫ్, బోనస్ లైఫ్ అనుకుంటా. ఇప్పుడు అంటే నాకు ఈ సర్వీస్ చేసేటువంటి గొప్ప అవకాశం మీరందరూ కూడా కల్పిస్తా ఉన్నారు. కాబట్టి మొన్నటి వరకు పరిమితమైంది నా కాన్స్టిట్యున్సీ వరకు, నా కుటుంబంగా. ఇప్పుడు మీరందరూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము సేవకులుగానే పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాం.